సో, మామ ఫైనల్లీ మన 'పెద్ది' మూవీకి సంబంధించిన ట్రైలర్ అనేది డ్రాప్ అయిపోయిందనమాట. ఆయన హానెస్ట్‌గా మాట్లాడుకోవాలంటే సో, ఇట్స్ నాట్ ఏ ట్రైలర్ ఇట్స్ ప్యూర్ చరణ్ మాస్ వార్నింగ్ అని చెప్పుకోవచ్చనమాట. సో, విజువల్స్ పరంగా, బీజీఎమ్స్ పరంగా, బీజీఎమ్స్ పరంగా, ఎలివేషన్స్ పరంగా, ఎమోషన్స్ పరంగా అన్నీ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయని చెప్పుకోవచ్చు మామ. అండ్ ఎస్పెషల్లీ చరణ్ అన్న స్క్రీన్ ప్రెజెన్స్ చూసాక బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాసివ్ స్ట్రాంగ్ అనేది రాబోతుందని క్లియర్ కట్‌గా అయితే అర్థమవుతుంది. సో, చరణ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మామ ఏంటంటే ఈ వీడియోలో మొత్తం కంప్లీట్‌గా 'పెద్ది' ట్రైలర్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. హై పాయింట్స్ ఏంటి, ఎలివేషన్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి అండ్ స్మాల్ నెగెటివ్స్ ఏంటి అండ్ ప్లస్ అండ్ 24 అవర్స్ ఇంపాక్ట్ గురించి కంప్లీట్‌గా డిస్కస్ అయితే చేద్దామన్నమాట. సో, మన వీడియో ఎండ్ వరకైతే చూడండనమాట. బికాజ్ లాస్ట్‌లో ఫైనల్‌గా వర్త్ ఇట్ అండ్ రేటింగ్ కూడా ఇద్దాము. సో, మనకి ట్రైలర్ స్టార్టింగ్ అనేది ఎలా ఉంటదంటే కంప్లీట్‌గా అంటే ట్రైలర్ ఓపెనింగ్ షాట్ గురించి మాట్లాడుకోవాలంటే సో, 'పెద్ది' అంటే ఎవరు? అంటే ఒక్కొక్క పర్సన్ వచ్చి 'పెద్ది' ఒక రెజ్లరు అండ్ 'పెద్ది' ఒక క్రికెటర్ అని కూడా చెప్పుకుంటూ వెళ్తారనమాట. ఇలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అండ్ రా అండ్ రస్టిక్ వైబ్‌తో మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోయారనమాట. సో, విలేజ్ అట్మాస్ఫియర్ అనేది అండ్ డస్ట్ అండ్ విజువల్స్ అండ్ ఇంకోటేంటంటే కలర్ గ్రేడింగ్ అనేది ఎవ్రీథింగ్ ఈస్ లాక్డ్ అండ్ వెరీ నేచురల్ అండ్ సినిమాటిక్ వైబ్ అనేది ఉందనమాట. సో, మనకి అరే! ఇది గ్రీన్ స్క్రీన్ ఏసి చేశారు అని మనకైతే ఎక్కడ వైబ్ అనేది రాలేదనమాట. మొత్తం రియల్ లొకేషన్స్ మామ మీరు ట్రైలర్‌లో ఏదైతే చూసారో ప్రతి ఒక్కటి రియల్ లొకేషన్ చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటేంటంటే మామ డైరెక్టర్ స్టార్టింగ్‌లోనే మూవీ టోన్ ఏంటి అనేది క్లియర్‌గా ఎస్టాబ్లిష్ అయితే చేసాడన్నమాట. ఇది రెగ్యులర్ కమర్షియల్ మూవీ అయితే గాదు. ప్రాపర్‌గా రూటెడ్ మాస్ యాక్షన్ డ్రామా అని ఫస్ట్ ఫ్యూ సెకండ్స్‌లోనే మీకు అర్థమైపోతదనమాట. ఆయన ఇంటర్వ్యూస్‌లో గూడా ఆయన చెప్పాడు. సో, చరణ్ అన్న స్క్రీన్ ప్రెజెన్స్ గురించి మాట్లాడుకోవాలంటే నౌ కమింగ్ టు ది బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే సో, చరణ్ అన్న స్క్రీన్ ప్రెజెన్స్ అన్నమాట. మామ హానెస్ట్‌గా మాట్లాడుకోవాలంటే చరణ్ అన్న ఈ ట్రైలర్‌లో ఒక బీస్ట్‌లాగా కనిపించాడన్నమాట. ఆ బాడీ అయినా గానీ, అండ్ ఆ క్రికెట్స్ సమ్ షాట్స్ అయితే ఉన్నాయి. ఇలా తిరిగి కొట్టడం గానీ, అదంతా వేరే లెవెల్‌లో ఉందని చెప్పుకోవచ్చనమాట. ఆ బాడీ లుక్ గానీ, ఆ బాడీ లాంగ్వేజ్ గానీ, ఆ వాకింగ్ షాట్స్ అండ్ ఎస్పెషల్లీ ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయన్నమాట మన పెద్దిగాడియి. సో, లిటరల్లీ గూస్ బంప్స్ స్టఫ్ అని చెప్పుకోవచ్చు చరణ్ అన్న ఫ్యాన్స్‌కి. అండ్ డైలాగ్స్ తక్కువున్నా గానీ, స్క్రీన్ ప్రెజెన్స్‌తో చరణ్ అన్న డామినేట్ చేసాడని చెప్పుకోవచ్చు మామ. ఇంకోటేంటంటే వన్ మోర్ థింగ్ ఎమోషనల్ షాట్ అయితే లాస్ట్‌లో మనకొకటి పెట్టారనమాట. అదొచ్చేసి నాకు కొంచెం అనిపిచ్చింది. అనిపిచ్చింది నాకొచ్చేసి అదొచ్చేసి. ఇంకొకటి దాని తర్వాత సెకండ్ రేంజ్ మోడేంటంటే ఎలివేషన్ ట్రాన్స్‌లేషన్ ఇన్సిడెంట్ అనమాట. మనకి లాస్ట్‌లో మనకిలా తింపి తిరిగేస్తాడు గదా! సో, బ్యాట్ నుంచి ఇట్లా మన కుస్తీకి ట్రాన్స్‌లేషన్ నాకు వేరే లెవెల్ అనిపిచ్చింది మామ అదొచ్చేసి. సో, వింటేజ్ మాస్ హీరో ఆయన మోడ్రన్ ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ మిక్స్ అయినట్టు అనిపించిందనమాట. ఆయన థియేటర్‌లో విజిల్స్ మాత్రం గ్యారంటీ మామ. మన 'చరణ్' చూస్తేనే నార్మల్ మూవీస్‌లో చూస్తేనే వేరే లెవెల్ ఉంటది. అలాంటిది మనకి కుస్తీ ఫైటర్‌లాగా అనిపిస్తున్నాడు. క్రికెటర్‌లాగా అనిపిస్తున్నాడు. ఇక థియేటర్‌ల పరిస్థితి ఏందో మీరే ఊహించుకోండనమాట. సో, నౌ కమింగ్ టు ది టెక్నికల్ సైడ్ అనమాట. సో, దాని తర్వాత చూసుకున్నట్టయితే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకుందాం. సో, బిగ్గెస్ట్ బ్యాక్ బోన్ ఎవరైనా ఉన్నారంటే ఏఆర్ రెహమాన్ గారన్నమాట. సో, ఎవ్రి ఎలివేషన్‌కి పర్ఫెక్ట్‌గా బీట్ అనేది పడింది అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ యాక్షన్ షాట్స్‌కి గాని, బీజీఎం పీక్స్‌లో పడింది. అండ్ సినిమాటోగ్రఫీ గురించి చెప్పాలంటే ఫ్రేమ్స్ మాత్రం లిటరల్లీ పాన్ ఇండియా లెవెల్‌లో ఉన్నాయి. అంటే పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ అని ఇంకా చెప్పాలి. సో, దాని తర్వాత మాట్లాడుకోవాలంటే డస్ట్, స్లో మోషన్ విజువల్స్ గాని, నైట్ విజువల్స్ గాని, అండ్ ఫైర్ షాట్స్ గాని, సన్‌సెట్ ఫ్రేమ్స్ గాని, అండ్ జాన్వీ కపూర్ స్లాంగ్ కూడా చాలా బాగుంది మామ. నాకు చాలా బాగా నచ్చింది. ఎవ్రీథింగ్ వాస్ లాక్డ్ అండ్ గ్రాంటెడ్ సినిమాటిక్. నౌ కమింగ్ టు యాక్షన్ బ్లాక్స్ మామ. సో, ప్యూర్ మ్యాడ్‌నెస్ అని చెప్పుకోవచ్చు. వన్ పర్టిక్యులర్ ఫైట్ గ్లిమ్స్‌లో మన చరణ్ అగ్రెసివ్ మోడ్‌లో అయితే ఉంటాడన్నమాట. అంటే ఆ సీన్ వచ్చేసి అంటే వేరే లెవెల్ మామ. వేరే లెవెల్. అంటే ఇట్లా తింపి ఎగిరేస్తాడన్నమాట ఒక సీన్‌లో అంటే ఒక షాట్‌లో. అండ్ డైరెక్టర్ ఎలివేషన్స్‌ని ఓవర్‌గా కాకుండా అండ్ పర్ఫెక్ట్ టైమింగ్‌తో ప్లే చేశాడని చెప్పుకోవచ్చు. అది మీకు తెలుసు, నాకు తెలుసు. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ట్రైలర్ మొత్తం రివీల్ చేయలేదు. జస్ట్ మనకి కొన్ని అంటే ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఎలివేషన్స్ తక్కువ అండ్ నార్మల్ థింగ్స్ ఎక్కువనమాట. షార్ట్స్ ఎక్కువ పెట్టారు. ఎలివేషన్స్ తక్కువ పెట్టారు. ప్రతి ట్రైలర్‌లోనే మాస్ కాదు మామ. ఎమోషన్ గూడా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. సో, హీరో
క్యారెక్టర్ పెయిన్, యాంగర్, స్ట్రగల్ ఇవన్నీ స్మాల్ గ్లిమ్స్‌లోనే కనెక్ట్ అయ్యాయి. అంటే గ్లిమ్స్ కాదు ట్రైలర్ అని చిన్న కరెక్షన్. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే మనకి ఇంకా మూవీలో మాత్రమే ఇవి పీక్స్‌లో ఉంటాయంట. ఇఫ్ మూవీ అనేది అంటే మూవీ మొత్తం ప్రాపర్ ఎమోషన్ అనేది వర్కౌట్ అయితే మాత్రం సో, ఈ మూవీ అనేది హ్యూజ్ సక్సెస్ అయితే కొడతదనమాట. అంటే 'చరణ్ అన్న' జస్ట్ మనకి నార్మల్ టాక్ పడితేనే 'చరణ్ అన్నకి' మిస్టర్ బాక్స్ ఆఫీస్ అనే ఒక ట్యాగ్ అయితే ఉందండి. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ పడితే ఇండస్ట్రీ ఇటు గుంజుతారనమాట. దాంట్లో డౌటే లేదు. నౌ కమింగ్ టు చిన్న నెగెటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే వాటి గురించి మాట్లాడుకుందాం అన్నమాట. నెగెటివ్స్ ఏం లేదు మామ హానెస్ట్‌గా చెప్పాలంటే కొంతమందికి ట్రైలర్ ప్లేస్ అనేది కొంచెం స్లో అనిపించింది. సో, స్లో అనిపించొచ్చనమాట. బికాస్ అది ఫుల్ ఫాస్ట్ కమర్షియల్ ట్రైలర్ కట్ అయితే కాదనమాట. మోరోవర్ అట్మాస్ఫియర్ అండ్ రూటెడ్ అండ్ స్టైల్‌లో వెళ్ళింది. సో, బట్ ఇంకా పర్సనల్లీ నాకు అయితే ప్లస్ అనిపించింది ఏంటంటే బికాస్ ఇది డిఫరెంట్ ఫీలొచ్చింది మామ. సో, చాలా మందికి మైనస్ అనిపించింది గానీ, నాకే అయితే ఇదే బెటర్ అనిపించిందనమాట. ఫ్రెష్‌గా ఉంది అండ్ రా అండ్ రస్టిక్‌గా ఉంది. అండ్ ఎమోషనల్ ట్రైలర్ గూడా క్లిక్ అయింది. సో, మీకెలా అనిపించింది? సో, 24 అవర్స్‌లో ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? అండ్ నౌ అండ్ కమింగ్ టు ది బిగ్గెస్ట్ క్వెషన్. సో, 24 అవర్స్‌లో మన 24 అవర్స్‌లో 'పెద్ది' ట్రైలర్‌కి రాబోయే రెస్పాన్స్ ఎలా ఉంటది? అండ్ నా ఒపీనియన్ ఏంటంటే వ్యూస్ అండ్ లైక్స్ పరంగా మాసివ్ రెస్పాన్స్ ఉంటది. అండ్ ఇంకొకటేంటంటే ఆల్రెడీ సోషల్ మీడియా మొత్తం 'పెద్ది మాన్యా' నడుస్తుంది. స్టార్ట్ అయిపోయిందనమాట ఆల్రెడీ. సో, ట్విట్టర్‌లో ట్రెండ్స్ గాని, యూట్యూబ్‌లో డిస్కషన్స్ గాని లైక్ మనలానే అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎడిట్స్ గాని అన్నీ ఫుల్ స్వింగ్‌లో నడుస్తున్నాయనమాట. ఆడియన్స్ గూడా గట్టిగా కనెక్ట్ అయ్యారు ట్రైలర్‌కి. సో, ఇక ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మామ నా హానెస్ట్ ఒపీనియన్ ఏంటంటే సో, 'పెద్ది' అనేది ఏంటంటే సో, బిగ్ ఈవెంట్ ఫీలింగ్ అయితే నాకైతే వస్తుంది. 'రామ్ చరణ్' పెర్ఫార్మన్స్ అండ్ 'జాన్వీ కపూర్' స్లాంగ్ అండ్ బీజీఎం విజువల్స్ ఇవన్నీ చూస్తా ఉంటే నాకు బాగా అనిపించినాయన్నమాట. సో, నా రేటింగ్ వచ్చేసి 'పెద్ది' ట్రైలర్‌కి 4.5 అన్నమాట. సో, మీ రేటింగ్ ఎంతో? మీకెలా అనిపించిందో ట్రైలరు? కామెంట్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.